పద్మావతి, నీ తండ్రి ఒప్పుకోడనే భయం కదూ నీకు? మీ నిధి పాత్రను ఎవరు నింపుతారో వారికే మీ అమ్మాయి నొసగి పెళ్లి చేస్తానని దండోరా వేయించండి. వినండహో వినండి, అందరూ వినండి. ఆకాశరాజుల భండారంలో ఉన్న నిధి పాత్రను ధనంతో ఎవరు నింపుతారో ఆ ఘనునికి రాజకుమారి అయిన పద్మావతినిచ్చి వివాహమునరించగలమని దండోరా వేయిస్తున్నారు. వినండి వినండి, అందరూ వినండహో. ఏమి ఆకాశరాజుల వారు ఆ విధముగా ప్రకటించినారా? అవును ప్రభు, వారి మనుషులు అన్ని రాజ్యాల యందు దండోరా వేస్తున్నారు. ఆ పురోహితులు వివాహాన్ని నిశ్చయించి వెళ్లిన మీదట ఈ అనిశ్చిత పరిణామానికి ఏమిటి కారణం? అదే తెలియడం లేదు ప్రభు. ఈ వివాహానికి ఆకాశరాజు సమ్మతియు సూచనయు వచ్చినది. ఏమైనా కాని ఆలోచనలు వచ్చాయా, లేక నాకున్న సద్గుణాల గురించి ఆకాశరాజుకు తెలిసిపోయినదా? ఆహా, లేదు ప్రభు, అంతటి సందేహానికి ఆస్కారమే లేదు. మొదటే సిరి సంపదలంటే అతిగా ఆశపడే ఆకాశరాజు ఈ నెపంతో తమ భండారాన్ని నింపుకోవాలని ఆలోచించవచ్చు. మొదటే తెలిపి ఉంటే నేనే నా భండారంలోని ధనమంతా తీసుకుని పోయి వారి భండారాన్ని నింపేవాడిని కదా. ప్రభు, ఆ నిధి పాత్ర సగము నిండి నిలిచిపోయిందట. దాన్ని పూర్తి చేయుటకు మన భండారములోని నిధి సరిపోదు. అవును, సరిపోదా? సరిపోదా? సరిపోదు. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? సరిపోదు. నా ఆశ నిరాశ అయినది కదా. పద్మావతిని పరిణయమాడాలనే నా ఆశ నిరాశ అయినది కదా. ఏం చేయాలి? చంద్రసేనునికి ఏ ఉపాయం అవసరం లేదు. నేనున్నాను. అతనికి ఎంత ధనం కావలసినను నేను సమకూర్చేదను. నా ఉద్దేశం ఏమిటంటే శ్రీనివాసుడికి పద్మావతికి పెళ్లి జరగకూడదు. చంద్రసేనుడికి పద్మావతికి పెళ్లి జరిగి తీరాలి. ఇదేమిటి ప్రభు, రాసుల కొద్దీ సంపద ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? నా శక్తి సామర్థ్యాలకి ఫలమిది మంత్రివర్యా. అది ఎలా సాధ్యం? మీరు ఏ దిగ్విజయానికి వెళ్ళలేదు కదా. నేను దేవలోకంపై దాడి చేస్తాననే భయంతో ఆ దేవతలు నా పరాక్రమానికి బెదిరి కానుకగా ఇచ్చిన సంపత్తు మంత్రివర్యా. ఏమైనా సరే మీ వివాహం నెరవేరితే అంతే చాలు. నడవండి, ఈనాడే ఆకాశరాజు అంతఃపురానికి వెళ్దాం. చంద్రసేన యువరాజుకి జయం జయం, చంద్రసేన యువరాజుకి జయం జయం, చంద్రసేన యువరాజుకి జయం జయం, చంద్రసేన యువరాజుకి జయం జయం. రాజకుమారి పద్మావతిని వివాహమాడేందుకు మగధ దేశ రాకుమారులు నిధి పాత్ర నింపుటకు విచ్చేస్తున్నారు. ఉజ్జయిని దేశ యువరాజు నిధి పాత్ర నింప విచ్చేస్తున్నారు.
పరాక్రమశాలి అయిన కళింగ దేశపు యువరాజు నిధి పాత్ర నింపుతున్నారు. వంగదేశపు యువరాజు నిధి పాత్ర నింపుతున్నారు. సకల శాస్త్ర విశారదులైన అంగదేశపు యువరాజు నిధి పాత్ర నింపుతున్నారు. ప్రభు, గాంధార దేశ చంద్రసేన యువరాజు వేంచేస్తున్నారు. చంద్రసేన, ఈ నిధి పాత్రను నింపుట మీ వల్లనూ సాధ్యపడలేదా? మీరును ఓడిపోతిరి. ఈ చంద్రసేనుడికి ఓటమా? అటు చూడండి. ఓడిపోడు. ఈ చంద్రసేనుడు ఎన్నడూ ఓడిపోడు. ఈ నిధి పాత్రను తప్పక నింపి తీరుతాను. ఈ రాకుమారిని కైవసం చేసుకుంటాను.
పథకమే విఫలమైపోయిందే. ఆకాశరాజు కల్లుడు కావలసిన ఈ చంద్రసేన మహారాజు తులహ తప్పి పడిపోయినాడే. ఈతనితో పద్మావతి వివాహం జరగబోదు కదా. ఏం చెయ్యాలి? నేను ఏమి చెయ్యాలి? వీరి వల్లనూ బండారము నింపుట సాధ్యమగుతలేదు. ఎవరక్కడ? మహామంత్రిని పిలవండి. రాకుమారులను విడిదికి తోడుకొని పోయి శుశ్రూషలు చేయించండి. రాకుమారి 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 రాకుమారి, సంతోషకరమైన వార్త. నిధి పాత్రను నింపుట ఎవరి వల్ల సాధ్యం కాలేదు. అందరు రాకుమారులు ఓడిపోయారు. అవునా? అందరూ ఓడిపోయారా? ఎంతటి సంతోష వార్తను తెలిపారే. ఏం చెయ్యాలిరా? ఇక మీ వల్ల ఏమీ కాదు ప్రభు. ఇక ముందు మీరు మిన్నకుండటే మేలు. మూర్ఖులారా, అపశకున పక్షులారా, నా ఆశ్రమంలో ఉంటూ నాకే చెప్పవస్తున్నారా? మీకే చెప్పవలెనంటూ మా తలలకు తట్టిన సలహా, సూచన, ఉపదేశం. ఓహో, నాకే ఉపదేశం అనరించే మేధావులా మీరు? ఇది ఉపదేశం కాదు ప్రభు, వాస్తవం. 2 2 కూడితే 4 అవుతుంది. 8 చేయాలని పోయి మీరు ఊరికే ఓడిపోతున్నారు. ఈ కలికి ఓటమే లేదు. 2 8 చేస్తాను. మనస్సు పెడితే 100 కూడా చేస్తాను. మేరిప్పుడు చేసింది చూసాం కదా. ఏయ్! నన్ను పరిహాసం చేస్తున్నారా మీరు? మేం పరిహాసం చేయట్లేదు ప్రభు. మీరిలా ఓటమి మీద ఓటమి పొందుతుంటే లోకములోని వారంతా మీ గురించి పరిహాసం అనురిస్తారని మా పరిహాసం చేసే వారిని అనగ తొక్కి పారేస్తాను. దుర్బలుడు చిక్కితే తొక్కి పారేయచ్చు. తిరగబడే అంత ప్రచండులు ఎదురైతే మీకది అసాధ్యమవుతుందేమో ప్రభు. అసాధ్యమో సుసాధ్యమో మేమే తెలుసుకుంటాం. ఇప్పుడేం చేయబోతున్నారు? ఆకాశరాజుపై ఆక్రమణ. అవును, ఆకాశరాజుపై ఆక్రమణ చేయిస్తాను. బలవంతంగానైనను చంద్రసేనునికి పద్మావతితో వివాహం జరిపిస్తాను. ఈసారి గెలుపు నాదే, నాదే. ప్రభు, గెలుపో ఇంకొక ఓటమో ఎవరికి మాత్రం తెలుసు. ఏం కూర్చోవరా? గెలుపు తమదే అన్నాను ప్రభు. చూడండి నా ప్రతాపాన్ని. మంత్రివర్య, మంత్రివర్య! ప్రభు, ఏమైంది? నిద్ర పట్టలేదా? నిద్ర? ఇంకెక్కడి నిద్ర? నా నిద్రను చెడగొట్టిన వాడిని నాశనం చేసే వరకు నిద్ర ఎలా వస్తుంది మంత్రివర్య? మీరనేదేమిటో నాకు అర్థం కావటలేదు ప్రభు. కొద్దిసేపటిలో అంతా మీకే అర్థమవుతుంది. ముందు వెళ్లి ఉజ్జయిని, మగధ, మున్నగు దేశాల రాకుమారులను ఇక్కడికి పిలిపించండి. వెళ్ళండి త్వరగా. ఇప్పుడేనా ప్రభు? అవును, ఇప్పుడే. ఈ క్షణంలోనే వారిని రప్పించండి. వెళ్ళండి. ఆజ్ఞ ప్రభు. చంద్రసేన మహారాజా, ఈ అర్ధరాత్రి మమ్ము రమ్మనుటకు గల కారణం మీ స్వాభిమాన రక్షణ కోసం. మా స్వాభిమాన రక్షణయా? అంటే ఆ ఆకాశరాజు మనల్ని పిలిపించింది ఎందుకు? ఆ రాకుమారి వివాహం నెరవేర్చుటకు కాదు. మన సంపదనంతా మింగి మనల్ని అవమానపరచడానికి. అవమానమా? అవమానం కాక మరేమిటి? ఎంత నింపినా నిండని ఏదో మాయాపాత్రను తెచ్చి దానిని నింపమని తెలిపి మన ఘనత గౌరవాలను తొంగలోకి తొక్కాడు. అందరి ఎదుట మనం అప్రయోజకులమని అవహేళన చేశాడు. రేపు మన రాజ్యాలలో మన మారమర్యాదలు ఏమి కావాలి? మన శత్రు రాజులు మనల్ని ఎంత చులకనగా చూస్తారు. అవును, యోచించవలసిన విషయం. అవును అవును, ఇది యోచిస్తూ కాలం గడిపే సమయం కాదు.
మన పరువు నిలుపుకోవాల్సిన సమయం. ఇప్పుడు ఏం చేద్దామంటారు? మనల్ని అవమానించిన వారికి తగిన శాస్తి మనము చేయాలి. చేస్తా. అవును, ఓడిన ముఖాలతో మీ రాజ్యాలకు వెనుదిరుగుతారో లేక గెలిచి హుందాగా వెళతారో మీరే నిర్ణయించండి. అలాగైతే అంతా నా మాట వినండి. మన సైన్యాలన్నిటినీ ఒకటి చేసి ఆకాశరాజు పైన ఆక్రమణ చేద్దాం. యుద్ధం చేసి గెలుద్దాం. ఆ పైన మనలో ఎవరైనా ఒకరు రాకుమారిని వివాహం చేసుకుందాం. చెప్పండి, ఇది మీ అందరికీ సమ్మతమేనా? నడవండి, రణభేరి మోగించండి, మన సైన్యాల్ని ముందుకు నడపండి. ఒకవేళ ఆ విధంగా ఎవరు నింపలేకపోయినచో మా కుమార్తె మా గృహమందే ఉండిపోతుంది. నిధి పాత్రను నింపమను, వివాహమాడమను. నా స్వామి దర్శనం కాకున్నచో ఆత్మార్పణం ఒకటే నాకు మిగిలిన దారి.